chosen people cannot live for money, comfort, status or normal life. చాలామంది సంఘానికి, దేవా నాకు డబ్బు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు కంఫర్ట్ కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, పెద్ద ఇది కావాలి. కానీ those who are chosen by God దేనికోసం వస్తారు తెలుసా? సంఘము ఆత్మలతో నింపబడుతుంటే సంతోషిస్తారు. దేవా థ్యాంక్ యూ లార్డ్, సంఘం నింపబడుతుంది, థ్యాంక్ యూ లార్డ్. దేవా ఈరోజు ఉజ్జీవంతో నేను నిలబడాలి, దేవా నీ సన్నిధిని నేను ఈరోజు అనుభవించాలి, దేవా ఈరోజు నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడాలి, దేవా నేను మాటను నేను గైకొన్న బిడ్డగా నేను ఉండాలి, దేవా నేను ఆర్డినరీగా బతకూడదయ్యా, సూపర్ న్యాచురల్గా బతకాలి, ఎక్స్ట్రాడినరీగా బతకాలి. అయ్యా నువ్వు చేసిన ఈ బైబిల్లో కార్యాలు నేను కూడా చేయాలయ్యా, నేను ప్రార్థన చేస్తే వాడు దీవించబడాలయ్యా, నా చేతిని ముట్టయ్యా, నా తలని ముట్టయ్యా, నీ సన్నిధిలో నీ బలిపీఠం దగ్గర నుంచి శక్తి వస్తుంది, జీవజలాలు ప్రవహిస్తుందని రెవల్యూషన్లో చెప్పావు కదయ్యా, నాకు కూడా జీవజలాలు నీ సన్నిధిలో నుంచి ప్రవహించాలయ్యా, అని సన్నిధికి రావాలని ఆశ, కోరిక, ఆసక్తి, ఆకలి నీకు కలిగి ఉండాలంట. చూసి ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. మీకు ఉద్యోగం కావాలో వస్తుంది, ఇల్లు కావాలో వస్తుంది. నేను బీదరాలుగా మాట్లాడట్లేదండి, ధనికురాలుగా మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ బ్లెస్డ్. కానీ ఎప్పుడు డబ్బు గురించి ప్రార్థన చేయాలా? ఈ డబ్బు నీ కోసం వాడాలయ్యా, ఈ డబ్బుతో నీ సేవ చేయాలయ్యా. అందుకే సంవత్సరంలోనే మా సొంత డబ్బుతో 2 బ్రాంచులను మేము, మా ఆస్తులను సైతము పెట్టి మేము బ్రాంచులు ఓపెన్ చేసాము. డబ్బులు వచ్చినప్పుడు, ఆఫరింగ్ వచ్చినప్పుడు మేము పెడతాం. నో 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 అయ్యా, మాకున్న డబ్బు నీ కోసం వాడాలయ్యా. మాకున్నవంతా మీకే. ఎలా? నాకున్న తలంత నీకు ఎలా వాడాలి? ఉన్న సమయాన్ని ఎలా వాడాలి? You see, my heart is burning for souls. It's just 1 year 4 months since we started our church, and my heart is burning for souls. వరద వలె లక్షల కోట్ల ఆత్మలు రావాలయ్యా. ఎందుకంటే నువ్వు రాబోతున్నావు. నీ హృదయం అంతా ఈ ఆత్మల పైన ఉంది. మేము రక్షణ పొందామా, మా కుటుంబం రక్షణ పొందిందా? కాదయ్యా. నాతో పాటు ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకెళ్ళాలి పరలోక రాజ్యానికి. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. ఎంతమందిని వీలైతే అంతమందిని సత్యంలోకి నడిపించాలయ్యా. నిజమైన లైఫ్, ఫేక్ లైఫ్ కాదయ్యా. ట్రాన్స్పరెంట్ లైఫ్, రియల్ లైఫ్. ప్లాస్టిక్ లైఫ్ వద్దు మనకి. బయట ఒక లోపల నో 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 లివ్ ద సేమ్ లైఫ్ అవుట్ సైడ్. Because your lifestyle will preach louder than a sermon. ఒక గంట sermon కన్నా నీ జీవిత విధానమే గొప్పగా బోధిస్తుంది పక్కన వారికి. So what kind of lifestyle are you leading outside? ఎన్నిక చేయబడ్డ వారు జీవిత విధానం పైన ఫోకస్ ఉంటుంది. ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి కాదు, ఎలాంటి జీవిత విధానముతో ఆయనను గణపరుస్తున్నాం అన్న దానిపైన ఫోకస్ ఉంటుంది. How am I serving you, Lord? ఒక్క ఆత్మరక్షణ పొందితే సంతోషపడతావు. ఒక్క ఫ్రెండ్ని తీసుకొని రావడానికి నీ హృదయం మండుతూ ఉంటుంది. దేవా ఆ ఫ్రెండ్ వస్తే బాగుండయ్యా, ఆ ఫ్రెండ్ కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఈజ్ యువర్ హార్ట్ బర్నింగ్ ఫర్ జీసస్ టుడే? ఎముకల్లో నుంచి వస్తుందంట. ఎన్నిక చేయబడ్డ వారికి ఎముకల్లో నుంచి ప్రేమ కలుగుతుందంట. అందుకే ఎన్ని గంటలు నిలబడ్డా కూడా ఎముకలు నొప్పవు. కొన్ని సంఘాలు ఉంటాయి, యూ జస్ట్ హావ్ టు సిట్ డౌన్ అండ్ వర్షిప్. ఒక పాట, 2 పాటలు పాడుకోండి అమ్మా, ఆరాధించండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, సజీవ సాక్షులుగా నిలబెట్టిన దేవుణ్ణి గణపరచండి, కన్నీటితో పాదాలు కడగండి. పాపభరితమైన జీవితాన్ని ఆయన శ్రేష్టముగా మార్చి ఆయన సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు గంటల తరబడి నిలబడి మోకరించి సాష్టాంగ నమస్కారము చేసి నిజమైన యేసు ప్రభువారిని గణపరచండి. ఎముకల్లో నుంచి గణపరచండి. షో యువర్ లవ్ ఫర్ జీసస్. ఆ పాటలు అయిపోయినా కొద్దాంలే. పాటలు కాదు ఇక్కడ మేము చేస్తుంది, పర్ఫార్మెన్స్ కాదు మేము చేస్తుంది. డబ్బులు ఇస్తూ, శాలరీలు ఇస్తూ, మా సొంత డబ్బులు పెట్టుకొని we are not doing this. మిమ్మల్ని ఆరాధనలో నడిపించడానికి, దేవుడి పాదాల దగ్గరికి మిమ్మల్ని చేర్చడానికి, పాడైపోతున్న మీ జీవితాన్ని బాగుపరచడానికి కన్నీటితో, బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్తో సంఘాన్ని నడిపిస్తున్నాము. మేము నడిపిస్తే చాలదు, మేము నడిస్తే చాలదు. ఇక్కడున్న ప్రతి బిడ్డ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్తో దేవుని ప్రేమించాలి. డబ్బుతో కాదు. నాట్ జస్ట్ ఫర్ కంఫర్ట్, నాట్ జస్ట్ ఫర్ సెల్ఫిష్ లైఫ్ స్టైల్. బీ బర్నింగ్ ఫర్ జీసస్. పక్కన వారికి చెప్పండి, బర్న్ ఫర్ జీసస్. ఈ ఆదివారం ఏదైనా నేర్చుకున్నారంటే టు బర్న్ ఫర్ జీసస్. వచ్చే ఆదివారం వరకు ఇంకా లోతైన మర్మము గల వాక్యము వినాలనే ఆకలితో మీరు రావాలి.
లోతైన ఆరాధన చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సమయం దొరుకుతుందా ఆయన వాక్యం వినటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి, ఆయన ఆశతో కోరికతో మీరు ఉండాలి. బర్న్ ఫర్ జీసస్ టుడే. ఇఫ్ గాడ్ పర్స్యూడ్ యూ టుడే, దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధానికి తీసుకొచ్చి కష్టాలు మీ చుట్టూ ఉన్నట్లయితే, ఆయన కృప ఎల్లప్పుడూ రెస్టోర్ చేస్తున్నట్లయితే, ఇఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ రెస్టోరింగ్, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కృప నీకు చూపిస్తూ, ఆయన సన్నిధానంలో నిలబెడుతూ, తీసుకొస్తూ, మారుస్తూ, నీ హృదయాన్ని నెమ్మదిపరుస్తూ ఉన్నట్లయితే, ఈ దేవుడి ఉద్దేశం నీ హృదయంలో ఉజ్జీవం వల్ల రగులుతున్నట్లయితే, స్టాప్ క్వశ్చనింగ్ ఇట్. యు ఆర్ చోజన్ బై గాడ్. You're not chosen by church, you're not chosen by people, you're chosen by God himself. ఆయన చేత మాత్రమే నువ్వు ఏర్పాటు చేయబడ్డ బిడ్డవు. Can you just close your eyes and burn for Jesus today? Can I ask you to burn for Jesus today?